హాయ్ 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 అందరికి హాయ్. విశ్వక్షేణ్ గారి లైలా మూవీకి సంబంధించింది కొంచెం గొడవ అయితే జరుగుతుంది కదా. బాయ్కాట్ లైలా అలాంటివన్నీ జరుగుతానే ఉన్నాయి. నిన్నైతే ఒక ఫోటో పెట్టడం అయితే జరిగింది. ఆ ఫోటోని మీరే చూడొచ్చు. అలా పెట్టినందుకు ఇంకా చాలా ఎక్కువ ఫైర్ అయితే అయిపోతారు, ఇంకా చాలా ట్రోలింగ్ అయితే చేస్తారు ఆ సినిమాకి సంబంధించింది. కాకపోతే విశ్వక్షేణ్ గారు దానికి సమాధానం ఇస్తూ ఆయన అయితే మళ్ళా ఒక పోస్ట్ అయితే చేసిండు. ఇది మామూలు నార్మల్ గా పెట్టిన ఫోటో కాదు, సినిమాకి సంబంధించిన సోను మోడల్ ఫోటో. ఇదైతే మామూలుగా నార్మల్ గా అయితే పెట్టలేదు. ఇదైతే సినిమా ఫస్ట్ లుక్ ఒక నెల క్రితమే ఇదైతే రిలీజ్ అయింది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో కూడా సోను మోడల్ కి సంబంధించిన ఫోటోనే, ఆ మూవీకి సంబంధించిందే ఈ ఫోటో కూడా. నేనైతే కావాలని అయితే పెట్టలేదు. సోను మోడల్ అంటే ఆయన ప్లే చేస్తున్న యాక్టర్ పేరే ఆ సినిమాలో. దగ్గర నుంచి మీకు ఏమైనా ఫోటోలు వచ్చినా ఏమైనా వచ్చినా గానీ అంతలా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, అదైతే సినిమాలోదే. కాబట్టి మీరైతే రిలీజ్ అయినప్పుడు వెళ్ళి అయితే చూడండి. మీరు ప్రతిసారి అలా అయితే చేయొద్దు. సోషల్ మీడియాలో ప్రతిసారి అయితే తగ్గనని, ఫస్ట్ ఏదో నా ఈవెంట్ లోనే తప్పైంది కదా అని నేనైతే సారీ చెప్పడం అయితే జరిగింది. చాలా మంది బాధపడిన వాళ్ళ కోసం అయితే అని అయితే ఆయన చెప్పుకొని వస్తాడు. అలాగే ప్రతి దానికి ఎక్కువగా ఆలోచించద్దని కూడా చెప్తాడు. అలాగే నేను ఇంకా ఒక నటుడిని, నా సినిమాలు అయితే రాజకీయాలలోకి అయితే లాగొద్దు అని అయితే ఆయన చెప్పుకొని వస్తాడు. ఈ సినిమాకి సంబంధించింది అయితే కొంతమంది అయితే బాయ్కాట్ లైలా అని పెడతారు, మరి కొంతమంది సినిమా చూడాలని పెడతారు. సినిమా అయితే ఖచ్చితంగా చూస్తారు. ఒకవేళ బాగలేకపోయినా దాని గురించి కూడా బాగలేదని చెప్పేదానికైనా వీళ్ళైతే ఇంకా సినిమా చూస్తామన్నోళ్ళు అయితే బాగుందని చెప్పేదానికి సినిమా చూస్తారు. ఇంకా మామూలు నార్మల్ గా ఇవన్నీ విన్న వాళ్ళు సినిమా ఎలా ఉందో అని ఖచ్చితంగా అయితే సినిమా అయితే చూస్తారు. నాకైతే ఇలా పోటీల మీద అయితే సినిమాకు వెళ్తారు కాబట్టి మంచిగానే జరుగుతుంది సినిమా అయితే అని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే విశ్వక్షేణ్ గారి సినిమాకు సంబంధించి ఏది వచ్చినా గానీ ఆయనకే రివర్స్ అయిపోతుంది. అలా అయితే ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ అయితే. ఇంకా దీని మీద ముందు ముందు ఏం జరుగుతుందో, సినిమాకి ఏదైనా ఇబ్బంది అవుతుందో ఎలా ఉంటుందో ముందు ముందు చూడాలా. ఈ పూర్తి ఇష్యూ మీద మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.